వెల్కమ్ బ్యాక్ టు మహి తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము తాటికల్లు తాగబోతున్నాం. తాటికల్లుకు జై. తాటికల్లి తాగబోతున్నాం. అదేది ఏ ఊరు? అది సత్తెక్కపల్లి, రాజేశ్వరరావుపేట. రాజేశ్వరరావుపేట పోతున్నాం. తాటికల్లి తాగుతాం నలుగురం. ఎంజాయ్. ఓకే, తాటికల్లు ఎట్లా ఉంటుంది, ఏ కథ, ఒక్కొక్క లొట్టి ఎట్లా ఉన్నది, లొట్టికి ఎంత, ఎన్ని పైసలు అన్నీ క్లారిటీగా చూపిస్తాను. మాకైతే ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకు తాటికల్లు అయితే అక్కడ దొరుకుతూ ఉంటుంది. అంటే స్పెషల్గా అక్కడ తాళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో మనకైతే తాటికల్లు అక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి మేము అక్కడ మనకు రాజేశ్వరరావుపేట, దాంతోపాటు మనకు సత్తెక్కపల్లి మధ్యలో, తర్వాత మనకు అక్కడ నుంచి కొంచెం దూరంలో పోతే లింగాపూర్, లింగాపూర్ అని చెప్పేసి అక్కడ చాలా తాటికల్లు గీస్తూ ఉంటారు. అందుకోసమని అక్కడ మంచిగా ఉంటుందని చెప్పేసి మనమైతే తాటికల్లు తాగడానికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఇదంతా మనకు రోడ్డు మార్గంలో అయితే ఒక 10 కిలోమీటర్స్ కాబట్టి మనం పోవలసి ఉంటుంది. పోతూ పోతూ ఇక్కడ మనకు గండి హనుమాన్ అని చెప్పేసి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా మనకు శనివారము, మంగళవారము, తర్వాత ఇతర రోజులలో కూడా చాలా బిజీగా ఉంటుంది. గండి హనుమాన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ కొలువై ఉన్నాడు అడవి ప్రాంతంలో. ఇక్కడ చాలా మహిమలు ఉన్నాయి ఆంజనేయ స్వామికి అయితే. మనకు కొంచెం భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. చాలా మట్టుకైతే ఎక్కడెక్కడి నుంచో అయితే మనకు వస్తూ ఉంటారు. దాంతోపాటు అక్కడి నుంచి కొద్దిగా దూరం పోయిన తర్వాత మనకు కెనాల్ వస్తుంది. ఆ కెనాల్ పక్కనే మనకు ఈ తాళ్ళు అయితే చాలా మట్టుకైతే ఉన్నాయి కాబట్టి అక్కడ మనకు ఇక్కడైతే మనం ప్రజెంట్ అయితే మనం చేరుకున్నాము. ఇక్కడ ఇది హైవే రోడ్ పక్కన ఇలా పాకాలు వేసుకొని ఇలా అయితే మనకు తాటికల్లు అమ్ముతూ ఉంటారు. ఇది మనకు తాటికల్లు లొట్టీలు, ఇవన్నీ మనకు ఈ లొట్టీలు, తాటికల్లు లొట్టీలు మనకు ఎంత ఏం కథ అన్నది ఇందులో అయితే వాళ్ళు ఒక్కొక్క లొట్టికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. చిన్న లొట్టి ఉంటుంది, పెద్ద లొట్టి ఉంటుంది. చిన్న లొట్టి ఏమో 100 రూపీస్ ఉంటుంది, పెద్ద లొట్టి ఏమో 200 ఉంటుంది. తర్వాత దానికన్నా ఇంకొంచెం పెద్దగా అయితే 300 to 400. మేమైతే ఒక 400 అయితే తీసుకున్నాం, నలుగురం కాబట్టి. ఇక్కడ మనకు కత్తులు ఇలా నూరుతూ ఉంటారు. ఎందుకంటే దాని మీద మనకు బండ పట్టి దంచి దాని మీద ఏదైతే షార్ప్గా రావడానికి మనకు తాళ్ళు ఎక్కడానికి ఇది మోకు, ఇది మనకు నడుముకు వేసుకొని తాటి చెట్టు మీద దీంతో మొత్తానికి మన వెన్నుపూసకైతే మనకు ఇది చాలా స్ట్రాంగ్గా అది వేసి మనల్ని కాపాడడానికైతే చెట్టు ఎక్కడానికి మనకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కానీ తెగిందనంటే మనం సర్వసాధారణంగా కింద పడడం. ఇదైతే మనకు ఇది ముక్తాద్ అంటారు. ఇది మనకు దీంట్లో కత్తులన్నీ మనం భద్రపరచుకోవడానికైతే ఉంటుంది. వెనక ఇవన్నీ మన కత్తులు అంటే 3 రకాల నుంచి 4 రకాల కత్తులు ఉంటుంది. ఒకటి పెద్ద కత్తి, ఇది మనకు ఈ పెద్ద కత్తితో పాటు తర్వాత ఇంకోటి మీడియం కత్తి ఉంటుంది. ఈ మీడియం కత్తి అంటే అక్కడ మనం తాడి చెట్టు ఎక్కిన తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాడడం ఉంటుంది అన్నట్టు. తర్వాత ఇది చిన్న కత్తి, ఇది బాగా షార్ప్గా ఉంటుంది. ఇది మనం గొల చెక్కడానికి, ఎప్పుడైతే మన మనకు తాటికాయ ముంజలు ఎలా వాడతాయో అది కళ్ళు వారడానికి ముగి ఉంటుంది. ఆ ముగినైతే షార్ప్గా మనము చెక్కడానికైతే ఇది ఉపయోగపడుతుంది. తర్వాత మనం ఇవన్నీ చుట్టుపక్కల మనకి ఇవన్నీ తాళ్ళు అన్నట్టు. ఇప్పుడు మనము తాళ్ళు ఎక్కడానికి వెళ్తున్నాడు, చూద్దాం, అది కూడా మీకు చూపిస్తా. తాళ్ళు ఎలా ఎక్కుతారు ఏం కథ అని చెప్పేసి. ఎంత కష్టం ఉంటుంది. మనము సరదాగా అయితే మనము చాలామంది అనుకుంటారు ఇదేదో మన ఈజీ పని అని అనుకుంటాం, కానీ చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇది మనము నడుముకు వేసుకొని కాళ్ళకు అవి చిన్నది అది కట్టుకొని ఎక్కడం ఎంత కష్టం అంటే అంత కష్టంగా ఉంటుంది. కొద్దిగా మనకు మిస్ అయినా కానీ మనం సీదా కిందికి వచ్చి పడవడం తప్ప ఇంకోటి ఏముండదు. ఇప్పుడు మనకు ఇక్కడ ఎక్కుతూ ఉన్నాడు. వెనక మనకు ఒక చిన్న లొట్టి తలిగేసుకొని ఆ వెనక ముక్తాదు పెట్టుకొని దాన్ని వెనక కత్తులు పెట్టుకొని అలా అయితే మనిషి ఈ మోకు వేసుకొని పైకి ఎక్కుతూ ఉంటాడు. మోకు అయితే మనకి ఎప్పుడైనా ఏదైనా చిన్నపాటికి మనకి ఏదైనా కానీ మనం దాని ప్రభావమే మనకు కింద పడడానికి అవకాశాలు ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ మనకు చూడు ఎంత ఎదురుగాలి ఎత్తుందంటే చాలా ఎదురుగాలి. ఆ ఎదురుగాలిలో కూడా మనం ఎక్కాలంటే చెట్టు ఇటటు ఊగుతూ ఉన్నది. కానీ వాళ్ళు అంత ధైర్యంగా అయితే వాళ్ళు పైకి ఎక్కి
మాకైతే తాటికల్లు తీసుకురావడం జరిగింది. ఆ వెనక ఏదైతే లొట్టి ఊతుందో ఆ లొట్టిలో కళ్ళు పోసుకొని మళ్ళీ అది కూడా వజన్ ఉంటుంది. మనం కళ్ళు పోసుకొని దిగి రావటం వచ్చేటప్పుడు ఇదంతా చాలా కష్టమైన పని. వాళ్ళైతే ఎంతో ధైర్యంగాను ఎంతో అదైతే చేస్తూ ఉంటారు తప్పనిసరిగా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ వృత్తులను బట్టి చేయక తప్పదు. అందుకోసం ఇది మీకు కూడా చాలామంది ఇప్పుడైతే మనము తాటికల్లు అయితే మనకు తీసుకొచ్చి చెట్టు నుంచి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇదైతే 400 రూపీస్ అయితే ఇది కళ్ళు, తాటికల్లు. చాలా అంటే ఒక స్మెల్ అయితే చాలా బాగా ఉంటుంది దీని తాటికల్లు అయితే మనకు. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకు వాళ్ళే మనకు పీసి ఇచ్చి మనకు తర్వాత గౌడ్స్ అయితే మనకు ఇలా పోతూ ఉంటాడు. బయట నుంచి మనకు ఆకులు పీసులు తర్వాత తీసుకొచ్చి అంటే జాలి పట్టుకొని తాగకుండా మనకు అట్లా ఆకు పెట్టి దాంతోపాటు మనకు ఇలా పీస్ పెట్టి మనకు పురుగులు రాకుండా కళ్ళు అయితే పోస్తూ ఉంటారు గౌడ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇండియాకి వస్తే మాత్రం ఖచ్చితంగా తాటికల్లు అప్పుడప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిదని మన పూర్వం పెద్దలైతే చెబుతూ ఉండేవారు. ఇప్పుడు నేనైతే మంచి ఒక లాగింపు అయితే లాగించేసిన చక్కగా మనకు ఇప్పుడు ఎందుకంటే వాతావరణము ఈ వర్షాకాలము దాంతోపాటు కళ్ళు అని అంటే వర్షాకాలంలో తాటికల్లు ఎందుకంటే కమ్మలు ఉంటాయి కాబట్టి ఆ కమ్మల కింద మనకు వర్షం అయితే కురవకుండా అయితే మంచిగా మనకు స్పష్టమైన కళ్ళు అయితే మనకు దొరుకుతూ ఉంటుంది. మా సైడ్ అయితే మేము ఇలానే పోసుకొని తాగుతూ ఉంటాము. మీరు ఇలా పోసుకుంటారా మరి ఎట్లా పోసుకుంటారో తెలియదు. కొన్ని ఏరియాలలో అయితే ఒకరికి మాకైతే ప్రాక్టీస్ ఉంది కాబట్టి మేము చిన్నప్పటి నుంచి అడప తాగుతున్నాం కాబట్టి మేమైతే ఇలా ఓన్గానే పోసుకొని తాగడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ అయితే అయినాం తాటికల్లు అయితే. మీరు కూడా తాటికల్లు తాగినప్పుడు మీరు కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారో ఏం కథ ఒకసారి కామెంట్ చేయండి. వేసవి కాలంలో అయితే మనకు ముంజకాయలు వస్తూ ఉంటాయి కాబట్టి తాటికాయలు ఆ టైంలో వాళ్ళు దాన్ని అట్లనే ఉంచి ముంజకాయలు తీయక ఇప్పుడు ఏం చేస్తారంటే వీటిని చెక్కి ఇప్పుడు మనకు దాని నుంచి కళ్ళు తీస్తూ ఉంటారు. దాన్నే మనము పండుదళ్ళ కళ్ళు అంటాము. ఇంకా తర్వాత ఇంకో రకంగా మన చిప్ప తాటికల్లు కూడా ఉంటుంది, అదొక రకము. ఇలా తాటి చెట్లలో అయితే 2-3 రకాలు అయితే నాకు తెలిసినవి 2 రకాలు పండుదడ్డు కాళ్ళు, తర్వాత చిప్పతాటి కళ్ళు, తర్వాత ఇంకొక 2 రకాలు అయితే మనకు తెలియదు. కానీ మీకు ఇంకా తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి రకాల కళ్ళులు ఉంటాయన్నది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా.